కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చూసినా వ్యతిరేకిస్తూ ఉంటారు. సో ఇది పూర్తిగా ఇల్లు కొలగొట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు వాదిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం యూపీలో చూసుకున్నట్లయితే వాళ్ళకు నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ లోపల వాళ్ళు చర్యలు తీసుకోకపోతే ఆ టైంను బట్టి వాళ్ళు కూలగొట్టడం జరుగుతుంది. సో అది కాకపోతే కర్ణాటకలో జరిగింది ఏంటంటే వితౌట్ ఎనీ నోటీస్, వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ తెల్లవారుజామున పొగమంచు ఉన్నటువంటి టైంలో వీళ్ళు 150 మంది పోలీసులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలను బయటకు గుంజి మరి ఈ బుల్డోజర్ తోని నేలమట్టం చేయడం జరిగింది. సో ఇది ప్రస్తుతం తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి అంశం కర్ణాటకలో. సో దీనికి సంబంధించి ఎక్కడనో కేరళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ స్పందించడం జరిగింది. సో ఇలాంటి బుల్డోజర్ యాక్షన్ ఎక్కడనో నార్త్ సైడ్ ఉంటది, అక్కడి కల్చరు. సో మైనారిటీలను అణిచివేయడంలో భాగంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. మీరు ఇట్లా చేస్తే మీ ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత వస్తుంది, ఇది మనం చేయకూడదు అని చెప్పి పినరయ్ విజయన్ దానిపైన కామెంట్ చేయడం జరిగింది. ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ కూడా చేసిండు.